మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, దక్ష స్మృతి ఇత్యాది స్మృతులలో అద్వైత భావములు. ఆత్మదర్శనం, ఆత్మజ్ఞానం అన్ని ధర్మాల కంటే ఉత్తమమైన ధర్మమని స్మృతులు అన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. మనుస్మృతి ఉపక్రమంలో అనగా ప్రారంభంలో ఉన్న వాక్యాల్లోనూ, ఉపసంహారంలోను అనగా ముగింపు వాక్యాల్లోనూ అద్వైత భావము స్పష్టంగా కనబడుతూ ఉన్నది. యోగం చేత ఆత్మ సాక్షాత్కారం పొందడం అత్యుత్తమమైన ధర్మము అని ప్రారంభంలోను, నేను ప్రతి ప్రాణిలోనూ ఉన్నాను, ప్రతి ప్రాణి నాలో ఉన్నది అని ఏకత్వాన్ని చూసేవాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని అని చివర చెప్పబడింది. జ్ఞానమే మోక్షాన్ని ఇచ్చేది అనే విషయము మనుస్మృతి గ్రంథ అంతంలో ప్రతిపాదించబడింది. వేద అధ్యయనము, తపస్సు, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, అహింస, గురుసేవ వీటిలో ఆత్మజ్ఞానము అత్యుత్తమమైనది. ఆత్మజ్ఞానము మోక్షాన్ని ఇస్తుంది అని వీళ్ళు చెప్పారు. నివృత్తి మార్గాన్ని అవలంబించడం చేత పంచభూతాలను అతిక్రమిస్తాడు అని చెబుతూ అద్వైత సమ్మతమైన మోక్షాన్ని ప్రతిపాదించింది మనుస్మృతి. మిత అక్షర వ్యాఖ్యా సహితమైన యాజ్ఞవల్క్య స్మృతిలో ప్రాయశ్చిత్తకాండ ప్రారంభంలోనే జీవ ఈశ్వర అభేదము ప్రతిపాదించబడింది. ఆత్మజ్ఞానం వల్ల పునరావృత్తి ఉండదు అని యతిధర్మ ప్రకరణంలో చెప్పబడి ఉంది. అద్వైత సిద్ధాంత ప్రసిద్ధమైన ఘట ఆకాశ ప్రతిబింబాది ఉదాహరణలో బ్రహ్మజ్ఞానం విశదీకరించబడింది. గ్రంథం యొక్క అంతములో ఇంతవరకు ఆత్మయే ఆత్మను ఏ విధంగా సృజిస్తుందో, అది ఏ విధంగా శరీరాన్ని పొందుతుందో, సంసారంలో చక్రం వలె ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో నేను చెప్పి ఉన్నాను అని చెప్పబడింది. దాని వ్యాఖ్యలో వాస్తవంలో జీవుడు, ఈశ్వరుడు, జీవేశ్వరులు ఒక్కటే అని దీని భావము అని చెప్పబడింది. ఈ సందర్భంలో ఇతర స్మృతుల నుండి ఉదాహరణలు కూడా చూపబడ్డాయి. మొట్టమొదటి ఉదాహరణ విష్ణు సంహితలోని భూదేవికి విష్ణువు చేసిన ఉపదేశము ఈ విధంగా ప్రారంభం అవుతుంది. ఓ భూదేవి, ఈ శరీరానికి క్షేత్రము అని పేరు. ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రములలోనూ ఉన్న క్షేత్రజ్ఞుడును నేనే. మోక్షం కోరేవాడు క్షేత్రము, క్షేత్రజ్ఞులను గూర్చి తెలుసుకోవాలి. నిర్గుణ ఉపాసన చేయగాలని వాళ్ళకే సగుణ ఉపాసన కర్తవ్యము అని ఈ స్మృతి చెబుతున్నది. బ్రహ్మప్రాప్తి రూపమైన జ్ఞానాన్ని ప్రతిపాదించే ఈ స్మృతిలోని చివరి భాగము పూర్తిగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది. రెండవ ఉదాహరణ దక్ష స్మృతి ఈ విధముగా చెబుతూ ఉన్నది. అంతటా ఆత్మను మాత్రమే చూడగలిగిన వాడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు. మనస్సు నుండి ఇతర కర్మలను అన్నింటి నుండి దూరం చేసి క్షేత్రజ్ఞుణ్ణి పరమాత్మగా చూడగలిగిన వాడే మోక్షం పొందుతాడు. అద్వైత సమ్మతమైన ధర్మస్వరూపాన్ని దక్షుడు దక్ష స్మృతిలో ప్రతిపాదించారు. మూడవ ఉదాహరణ పరమాత్మ 25వ తత్వమైన ప్రత్యేగాత్మ కంటే భిన్నుడు కాడు అనే జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని శంఖ స్మృతి ప్రతిపాదిస్తూ ఉన్నది. హరి ఓం తత్సత్.